అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. మరి ఇప్పుడు దాకా ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం గెలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ మనకి ఎంతో మేలు చేస్తుందని మరి ఆశగా ఎదురు చూశారు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చగా ప్రజలు మరి మీరు ఇచ్చిన హామీలు ఏంటి అని అడిగితే మరి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి అన్ని గ్రామ సభలలో మీరు చూస్తూనే ఉన్నారు. అన్ని గ్రామ సభలలో అడిగితే దాడులు చేశారు. మరి కొన్ని చోట్ల మరి పరస్పర కొట్టుకోవడాలు కూడా జరిగినాయి. మీ మండలంలో, మన ఆసరాపేట నియోజకవర్గంలో చంద్రకొండ మండలంలో మరి ఇంత దారుణంగా మరి రాడ్లు పెట్టుకొని కొట్టుకోవటం అంటే మరి ప్రభుత్వం ఏ రకంగా మరి ప్రజల్ని దాడులు చేస్తున్నారు అనేది మీరు చూస్తున్నారు. మరి మీరే ప్రెస్కి, ఎలక్ట్రానిక్ మీడియాకి అన్నిటికి పంపించారు. మరి అటాకుట నిన్న జరగటం చాలా బాధాకరం. మరి హరిజన, గిరిజన, బడుగు ఏమన్నారు, ఎవరు ఏ క్యాస్ట్ అని చూసుకోకుండా మరి దాడులు చేస్తున్నారంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మరి సంస్కృతికంగా అధికారంకి వచ్చింది. రసమంటి ప్రభుత్వం. మరి ఈనాడు ఇంతవరకు మనం ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం. జలగం వెంగళరావు గారి దగ్గర నుంచి చూసాం. ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లా దాడులు జరిపిలే. ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు. అన్ని కులాలని కాపాడుకుంటూ, రైతుల్ని, మరి కూలీ సంఘాల వాళ్ళని అందరినీ ఏ రకంగా కాపాడాలో ఆ రకంగా కాపాడుకుంటూ వచ్చారు. ఎక్కడా దాడులు జరగల. మరి ఈ రకమైన దాడులు జరగటం అంటే మరి ప్రజలు మీరు ఒక పక్క చూస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరంలో హైదరాబాద్ గారి ఈ రాష్ట్రంలో ఎంతమంది అలోలక్షణాన్ని ఏడ్చుకుంటున్నారు. మీరు అన్ని రకాలుగా పేపర్లు, మీ ప్రింట్ మీడియా అన్ని రకాలుగా మరి టీవీలలో కానీ ఎన్ని రకాలు చూపెడుతున్నారు. ప్రజలు కూడా ఆ రకంగా చనిపోతున్నారు. రైతులు కూడా ఈ సంవత్సరంలో ఎంతమంది రైతులు చనిపోయారు, ఆత్మహత్యలు చేశారు. ఆత్మహత్యలకి చచ్చిపోతున్నారు చెప్పుకోలేక. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా పొలాలలో చనిపోవాలా, ఆత్మహత్యలు చేసుకోవాలా. రైతుల్ని ఏ రకంగా కాపాడాలో మరి కేసీఆర్ గారు ఆ రకంగా కాపాడుకుంటూ వచ్చారు. అన్ని కులాలను కాపాడుకుంటూ తీసుకొచ్చారు ఈ 10 సంవత్సరాల్లో. కానీ ఈ సంవత్సరంలోనే మరి కేసీఆర్ గారు చేసిన పనులన్నీ తొంగలో దొక్కేసేసి మేమే చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల మీద పడుతున్నారు. ప్రజలు హత్యలు చేస్తున్నారు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందాక మరి కవిత గారు కూడా ఫోన్ చేశారు. చేసి ఇమ్మీడియట్గా ఇక్కడ ఏం జరిగిందనేది కూడా మరి ఏర్పాటు తెలుసుకున్నారు. చెప్పాను, మనం ధైర్యంగా ఉండాలి. ఇక్కడ మన గిరిజనుల మీద కానీ, హరిజనుల మీద కానీ, ఓసీల మీద కానీ అన్ని రకాలుగా వాళ్ళు తగ్గబడి ఉన్నారు. కాబట్టి మన అన్ని చోట్ల మన పకడ్బందీగా మన నాయకుల్ని అలర్ట్ చేయాలనేది చెప్పారు రాష్ట్ర పార్టీ కూడా. అదే రకంగా ఎందుకంటే మరి ఈ రకమైన చర్యలు ఆల్రెడీ మనోళ్ళు కూడా రాత్రి కేసులు ఏర్పాటు చేశారు. దాని మీద కూడా రాత్రి ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. మరి ఈ రకంగా దాడులు చేస్తే మా టీఆర్ఎస్ వాళ్ళు కనుక మళ్ళీ ఎదురు తిరిగితే మరి ఎవరు ఎక్కడ ఏ నాయకుడు కూడా మిగలరు. మరి ఆ రకమైన మీరే కంట్రోల్ చేయాలి సార్ అనేది కూడా సార్తో చెప్పాం. ఎస్పీ గారు కూడా చూసుకుంటా సార్ అన్ని రకాలుగా అన్నారు. అదే రకంగా మరి ఆయన ప్రతి కొత్తగూడెం తీసుకెళ్ళే కుర్రాడిని అక్కడ నుంచి ఇక్కడ డాక్టర్లు కూడా ఎలక్ట్రికల్ లేని పరిస్థితిలో ఖమ్మం తీసుకెళ్తున్నాం అనుకుంటా మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా తీసుకెళ్ళమన్నాం. అక్కడ కూడా మన తాత మధు గారు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా
అమ్మాయి వెళ్తా తాతమ్మది గారు ఇద్దరం కలిసి కూడా హాస్పిటల్కి పరామర్శిస్తాం. అక్కడ కూడా మరి ఉంటే అక్కడ ప్రెస్ మీట్ కూడా పెడతామని మరి తాతమ్మది గారు కూడా చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఏరియాలలో అధికారులు కానీ ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అధికారులు కూడా మరి వాల్యూ ఉన్న నాయకుల్ని ఎంబటేసుకొని తిప్పితే మంచిది. లేకపోతే ప్రజల మీద మరి విరుసుకుపడి ప్రజలను కాపాడుకోలేని మనుషులతో అధికారులు కూడా ఉండాలి. ఎందుకంటే అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులు ప్రజల్ని కాపాడుకునే అధికారులు. ఎందుకంటే ప్రజానాయకులు శాసిస్తారు, అక్కడ మంచి చేయటానికి ఏర్పాటు చేస్తారు. దాన్ని అధికారులు కూడా దాన్ని ఒకవేళ ఇక్కడ రవిడీ సీటర్లో ఉండి మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద కానీ ఇంకా ఏ విషయం ఏ రకమైన ఏర్పాటు చేసిన వాళ్ళ మీద కానీ చేస్తే అధికారులు చర్య తీసుకోవాలి. ఎందుకంటే అధికారులు ఎప్పుడు రాజకీయ నాయకులుగా ఉండే మనసు కాదు. వాళ్ళ అధికారం 60 సంవత్సరాలు ఉండే 30. మరి ఇది మన ప్రజానాయకులు 5 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి అధికారులు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఎవరిని ఈ ఏరియాలో ప్రజలను కాపాడుకునే వాళ్ళని పెట్టి ప్రజలు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి. ప్రజలు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తేనే అటు అధికారులకు కానీ ఇటు అధికార పార్టీ వాళ్ళకి కానీ వాల్యూ పెరిగేలాగా చూడాలి. దీన్ని వదిలిపెట్టి ప్రజల మీద దాడులు చేయటం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రకమైన ప్రజల్లో దాడులు చేస్తే మా నాయకులకి మేము చెప్పలేక కాదు. అది మేము అసలు సంస్కృతి మనకు కాదు. మనం అందరినీ గౌరవించాలి, అందరినీ కాపాడుకునే ఆలోచనలో మన కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలు అందరినీ కాపాడుకుని వచ్చారు. కానీ మీరు వచ్చిన సంవత్సరంలోనే ప్రజల మీద పడ్డారు, ప్రజల్ని చంపుకుంటూ వెళ్తున్నారు. మీకు రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు చనిపోయారో, ఎంతమంది రైతులు చనిపోయారో మీకు కూడా తెలుసు. మరి ఆ రకమైన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండటం అవసరమా అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఎందుకంటే ఈ ఏరియాలో కొంత ప్రాణాలు తీసిన వ్యక్తులను కూడా అధికారులు కాపాడుకుంటున్నాయి వెళ్తున్నారు. ఫారెస్ట్లో చేసి జైల్లో కూడా వచ్చిన వాళ్ళని వెంబటేసుకుని తిప్పుతున్నారంటే అసలు వాళ్ళకి దిశ కమిటీ సభ్యులు ఇచ్చారంటే అసలు పార్టీకి ఏదైనా ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఈ సందేశాలు మరి రాష్ట్ర పార్టీ ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్నం మేము ఖండిస్తున్నాం. అసమంటి నాయకులు అందరం ఇసుమంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మంది రౌడీ షీట్ ఓపీ చేసే పరిస్థితి చేయాలి. మరి అదే రకంగా ఈ ఏరియాలో నాబార్డు నిధులు ఏర్పాటు చేశారు. అవి కూడా బెండాలపాడు పంచాయతీలు దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి, దుర్వినియోగం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు కమిటీ వేయాలి. కమిటీని వేసి దాన్ని పరిష్కారం చేసేలా చూడాలి. లేకపోతే రాష్ట్ర పార్టీకి కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా మా నాయకులకి మరి విన్నపత్రం సమర్పించడం జరుగుద్ది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎంత డెవలప్ కార్యక్రమాలు చేశారో దాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి చర్య ఇంకోసారి జరిగితే ఇక్కడున్న మా నియోజకవర్గంలో కానీ మా చంద్రకొండ మా కార్యకర్తలు కానీ మా నాయకులకు ఆదేశాలు ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ ఇసుమటి తప్పు జరిగినా మా వాళ్ళు కంపల్సరీగా అడ్డుకోవటానికి ముందుంటాం. ప్రజల కోసం
హామీల కోసం మేము ముందుకి వెళ్ళటానికి వెనకాడం. కాబట్టి ఆ రకంగా మరి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకి హెచ్చరిస్తున్నాం. మరి మీరు కూడా మనుషులే, ఇక్కడున్న మా బీఆర్ఎస్ నాయకులు కూడా మనుషులే. కానీ మనుషుల్లాగా ఉంటే మంచిది. మనుషుల్లా కాకుండా చేస్తే ఇక్కడున్న ఒక్కొక్క కార్యకర్త కూడా తిరగరు. మా ఊళ్ళు కనుక ఇది జరిగితే ఎదురు తిరిగితే. కాబట్టి మా ఊళ్ళో సాధారణంగా చాలా మంచివాళ్ళు, ప్రజలు ఎవరు జోలికి పోయే మనుషులు కాదు. మరి ఆ రకమైనగా మీరు కూడా ఉంటే మంచిది, లేకపోతే చర్యలు కంపల్సరీగా ఉంటాయి. తప్పు చేసింది మీరు చేసి మా వాళ్ళ మీద తప్పు చేసినట్టు మీరు కేసులు కూడా పెడుతున్నారు. ఆ రకమైన కేసులు పెడితే మేము కూడా ఊరుకోం. కాబట్టి ఆ రకంగా ఇటువంటి దౌర్జన్యాలు గ్రామ సభలలో ఇప్పటికే ఎంత జనాలు మరి అధికారుల మీద కానీ మరి ఎక్కడన్నా డెవలప్ వరాలు ఇచ్చేవాళ్ళు అడగకుండా ఇస్తారు. వరాలు అడిగిస్తారా? వరాలు అడిగిస్తే ఇంక నువ్వేమి ఇస్తారు? 10 మందికి ఇచ్చిన వాళ్ళు 100 మందికి ఇచ్చేవాళ్ళకి కావాలి, కానీ 10 మందికి ఇచ్చి నేను వరాలు ఇస్తానంటే సరిపోద్దా? ఇంక మొత్తం ఉన్న 90 మంది ఏమవుతారు? అది ప్రభుత్వం జనాల్ని మభ్య పెట్టడం కోసమే అవి తప్ప. రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, ఏదన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వరాలు ఏర్పాటు చేసే పరిస్థితి చేయాలి తప్ప ఒక మంత్రి గారేమో ఒక పక్క మాట్లాడతారు, ఇంకో మంత్రి గారు ఇంకో పక్క మాట్లాడతారు. రాజకీయాలు మీరు ఇందాక చెప్పే ఇంతమంది ముఖ్యమంత్రులు చూసాం. వాళ్ళు ముఖ్యమంత్రులు హోందాగా ఉన్నారు, హోందాగా నిధులు ఇచ్చారు. ఇంతమంది ముఖ్యమంత్రి మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసి అది ఇట్లా జరగల. రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా మరి మా నాయకులు ఎట్ట కాపాడుకోవాలో కార్యకర్తలు మాకు కూడా ఇప్పుడు మరి వచ్చే నెలలో మీటింగు మా కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, మా ప్రతి మండలం నుంచి ముఖ్య నాయకులందరినీ సమావేశం ఏర్పాటు చేసి మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది కూడా మాకు కూడా డైరెక్షన్. ఎందుకంటే ఇప్పుడు దాకా పోరాడుకుంటే హైదరాబాద్ చుట్టూ పోరాడుకుంటే వస్తున్నారు మా నాయకులు. కానీ రాష్ట్ర లెవెల్లో ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే అన్ని నియోజకవర్గాల్లో జరిగిందంతా ఫీడ్బ్యాక్ రాష్ట్ర నాయకులు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వచ్చే నెలలో మీటింగు ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలు అన్ని మండల నాయకులకు మీటింగ్ పెడతారు. మనం ఏ రకంగా ముందుకెళ్ళాలనేది మాకు అక్కడ చెప్తారు. కాబట్టి ఇప్పుడు దాకా జరిగింది ఈ గ్రామ సభలలో అంతా ఫీడ్బ్యాక్ మా ద్వారాగా మండలాల వారీగా మాకు అక్కడ పార్టీ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. కాబట్టి దీని మీద మా నాయకుడు మరి కేసీఆర్ గారు మరి దాని మీద చర్చలు నడుపుతారు. నడిపిన తర్వాత ఏ రకంగా ఉండాలనేది మేము ఇంకా ఆ ఫర్దర్లో మళ్ళీ ఇప్పుడు మీటింగ్ కూడా రేపు చెండగొండలో మీటింగ్ కూడా రేపు ఉంది. రేపు ముఖ్య కార్యకర్తల సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంది. నిర్ణయాలు తీసుకుంటారా? రాజకీయ పరంగా నిర్ణయాలు అంటే ఈ రకంగా మనం అన్ని రకాలుగా స్థానిక సంస్థలకు కానీ అన్ని రకాలుగా ముందు ఉండటం కోసం మనం ఎదురుగా ఉండాలనేది మాకు రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది. దాని మీద కూడా స్థానిక సంస్థల లోపలనే మా నియోజకవర్గం మన రాష్ట్ర పార్టీ మీటింగ్ పెట్టుద్ది. ఏ రకంగా మనం ముందుకెళ్ళాలనేది కూడా మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చేసిందనేది దాని మీద కూడా మేము అక్కడ రాష్ట్ర పార్టీకి తెలియజేయటం జరిగింది. మరి ఎందుకంటే దీని ఇష్యూలు కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఖండించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ప్రజలు సమస్యలు మీరు కూడా మీ పత్రికల ద్వారాగా ఎలక్ట్రానిక్ ద్వారాగా ఏర్పాటు చేస్తే మరి ప్రజల్ని కాపాడుకునేది ఏంటనేది మీకు
ప్రజలు ఇంకా రావాలనేది మాకు ఆలోచన. అంటే బీఆర్ఎస్ పార్టీ అవతలోని మోసం చేయటం అనేది ముందు ఉండదు. కాబట్టి మోసం చేసేవాళ్ళని సరి చేయటానికి మరి మేము ముందుంటాం. కాబట్టి మీ ద్వారా మరి మేము మరి ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఖమ్మం కూడా వెళ్తా, అక్కడ తాతమ్మధు గారు కూడా కుర్రోడిని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి